బూతులు తిట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ రాజకీయ విధానమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ పాలనలో మొదలైనటువంటి బూతుల సంస్కృతి వల్లే ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టేందుకు వైసీపీ అలజడులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఇళ్లపై దాడులు చేయడం టీడీపీ విధానం కాదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేలా వైసీపీ రెచ్చగొడితే ఊరుకునేది లేదని మంత్రి అనగాని హెచ్చరించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు, మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పర్యవసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతూ ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు, సింథటిక్ ఘీ అని చెప్పారు, అడల్ట్రేషన్